యారా ఎప్పుడు ఆ టీవీ ముందు కూర్చోడైనా చదువుకొని బాగుపడే లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఇలా అయితే నువ్వు పెద్దకి ఏమవుతావు అనరా? నానా నేను డిప్యూటీ సీఎం అవుతానా? ఏంటి అలా కాదురా, ఎవరైనా పిఎం అవ్వాలనుకుంటారు లేదా సీఎం అవ్వాలనుకుంటారు. నువ్వేంట్రా డిప్యూటీ సీఎం అవుతా అంటావు? అది కాదన్నా, ఈ పిఎం సీఎం కంటే డీసీఎం అవ్వడం చాలా ఈజీ నానా. ఎట్టా? చాలా సింపుల్ నానా. ఏముంది, సొంతగా పార్టీ పెడతా, ఏ చిన్న పంచాయతీ ఉన్నా అడికెళ్ళి మీటింగ్ పెడతా, స్క్రిప్ట్ ఇస్తే చదివి పెడతా, అపోజిషన్ లో వాడు ఏం చేసినా తిడతా. ఒకవేళ మనం గెలవమని తెలిసిందనుకో, వెంటనే తిట్టినోడైనా సరే ఆడితో పొత్తులు పెట్టుకొని పోటీ చేసి గెలిచి డిప్యూటీ సీఎం అవుతా. రాజకీయాల్ని ఎంత బాగా అర్థం చేసుకున్నావురా. ఇంతకీ ఈ మిషన్ డీసీఎం ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు సార్? రేపటి నుండే నానా. అందుకే లైబ్రరీకి పోయి మెంబర్షిప్ తెచ్చుకున్నా. లైబ్రరీ మెంబర్షిప్ అదెందుకురా? ఈ 2 లక్షల పుస్తకాలు చదువుదామని. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ